రెండోది పుతోను దయ్యం చేసే పని ఏంటంటే 16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుడు చేత ఇది చెప్పేదేంటి సోది చెప్తావమ్మా సోది. ఎవరైనా సోది చెప్పుకున్నారా? సోది ఎప్పుడైనా చేపించుకున్నారా? చాట్ల బియ్యం పోసి మొహంలో పుల్ల పెట్టి పొడిపించుకున్నారా? సోది సోది సోది. పుతోను దయ్యం చెప్పేదేంటి? సోది. సోదంటే అర్థం ఏంటంటే మీ భవిష్యత్తు ఇలా ఉంది అని చెప్తారు వాళ్ళు. ఎవరు? ఈ పుతోను దయ్యం పట్టిన వాళ్ళు మీ భవిష్యత్తు ఇలా ఉందని చెప్తారు. ఈ దయ్యం భవిష్యత్తు ఇలా ఉందని చెప్పొద్దు, కానీ ఆ పతనమైన భవిష్యత్తుని ఏమాత్రం కూడా మార్చలేదు ఈ దెయ్యం. వాళ్ళ భవిష్యత్తులు చెప్పొద్ది దెయ్యం. అది ప్రవక్తల నోట. అసలు బిలాము గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటి? అతడు ఒకప్పుడు ప్రవక్త. ఎప్పుడైతే దేవుడు తనకిచ్చిన అభిషేకాన్ని దుర్వినియోగపరిచాడో, అంతకుముందు ప్రవక్త, అంతకుముందు దీర్ఘదర్శి, కానీ ఇప్పుడు బైబిల్లో అతని పేరేంటో తెలుసా? సోదెగాడు. బిలాము వంటి సోదెగాడైనను అంటాడు. బైబిల్లో ఒక నియమం ఉంది. మన మినిస్ట్రీని బాగా ప్రేమించి ఒక ఆయనకి ఈ సోది పిచ్చ బాగుంది. జాతకాల పిచ్చ, జ్యోతి పిచ్చ, ఏదంటే సోది పిచ్చ. ఎవడైనా ఏదైనా చెప్తున్నాడంటే మాత్రం వాళ్ళ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తాడు. ఎక్కడికో వెళ్ళొచ్చాడండి, పుట్టపర్తి వెళ్ళొచ్చేసాడు. ఆయన చెప్పాడు అంట 72 సంవత్సరాలు ఆయుష్ అని. అక్కడ ఎంతో ఖర్చు పెట్టాడు, మళ్ళీ దాన్ని చాలా ఖర్చు పెట్టాడు. దాని తర్వాత కంప్యూటర్ జాతకం చెప్పొద్దు కదా, చెవుల్లో పెట్టుకుంటే చెప్పొద్దంట. మరి నాకు తెలవదు. ఇట్లా దాంట్లో మీరు కూడా చెప్పుకున్నారా సోది? దాంట్లో ఎంత ఎత్తే కంప్యూటర్ జాతకం చెప్పొద్దంట. 5 రూపాయలు ఎంత ఎత్తే అది కూడా చెప్పిందంట. ఎంతని? 72. అది ఇది ఒకటైంది, అది ఇది ఒకటైందన్న. ఒక రోజున ఓ సోదుగాడు వచ్చాడంట. అది సోదుగాడు అంటే చేయి చూసేవాడు, జ్యోతిష్కం చెప్పేవాడు. దొర దొర ఆ దొర ఈ దొర ఈ దొర ఆ దొర అనుకుంటా ఈ చేయి చూసి చెప్తా, తమరికి దీర్ఘాయువు దొర అద్దొర ఇద్దొర అని చెప్పాడట. ఆ దొర వచ్చిన కొండ దొర. అసలు సోదంటే మనోడికి ఎంత పిచ్చి అంటే, ఆ సోదు కోసం పుట్టపర్తి వెళ్ళాడు, ఆ సోదు కోసం కంప్యూటర్ల దగ్గరికి వెళ్ళాడు, ఆ సోదు కోసం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళాడు, పేపర్లు తిరగేసుకొని చిలకతో తీసుకోం అన్నీ చెప్పించుకున్నాడు. అవన్నీ నమ్మోడు బాగా మనోడు. అట్టంటోడు ఆ జ్యోతిష్యాలు నమ్మి భవిష్యత్తు మీద ఆశ పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తే వీళ్ళేం చెప్తే నమ్మి 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 కరోనా వచ్చింది. 42కే 42 38 హల్లెలూయా. పిల్లలారా, సోది భవిష్యత్ అనేది దేవుని చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తును నిర్ధారించేది దేవుడు ఒక్కడు మాత్రమే. జ్యోతిష్యాలు, చిలకలు, కంప్యూటర్లో సోది నీ భవిష్యత్తుని నిర్ధారించలేవు. అందుకనే ఇశ్రాయేలు పాలెములో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దైవజనుడైన మోషేకు దేవుడు ఒక నియమం ఇచ్చాడు. సోదె గాండ్రకైనను సోదె చెప్పించుకున్న వాడికైనను ఒకటే శిక్ష. ఏంటి?
మరణశిక్ష. దేశంలో సోదిగాడున్నా మరణశిక్షే, సోది చెప్పించుకున్నవాడున్నా మరణశిక్షే. అది ధర్మశాస్త్రం చెప్పింది. అంటే ఇశ్రాయేలు పాలెములో సోదిగాడు ఉండకూడదు, సోది చెప్పించుకునేవాడు ఉండకూడదు. లేవియాకాండం చదవండి మీరు తర్వాత. ఒక్కొచ్చిన చూడండి, లేవియాకాండం 20వ అధ్యాయం 27వ వచనం. పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సోది చెప్పేవాళ్ళకి దేవుడి దించిన శిక్ష అండి మరణశిక్ష. మరి దైవం ఏం చెప్తుంది? చెప్పాలి. సోది చెప్తుంది. ఈ రోజున ప్రవచనాల పేరు మీద కూడా ప్రజలకు చెప్తున్నది ఏంటో తెలుసు? సోది. ప్రవచనాలు సోది చెప్పేవి కాకూడదు. జరాబోతున్న కీడు నుండి నిన్ను తప్పించేవిగా ఉండాలి. నీకొక కీడు రాబోతుంది. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక పట్టణానికి, ఒక సమాజానికి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఒక కీడు రాబోతుంది. అది రాబోతుందని చెప్పి నిన్ను అలర్ట్ చేసి ఆ కీడు నుండి నిన్ను తప్పించేవిగా ఉండాలి ప్రవచనం. బాకానాదం చేసే పని దైవజనుడి పని. తప్పించుకొని పారిపోవలసిన పని నీ పని. ఇది జరగబోతుందని దేవుడు నీతో మాట్లాడాడు. అదేంటా అని చెప్పి ఆ కీడు నుండి తప్పించుకొని పారిపోవలసిన పని మాత్రం నువ్వే చేయాలి. పాత నిబంధన భక్తుల ప్రవచనాలన్నీ వారిని కీడు నుండి తప్పించాయి. అంతేకాదు, వారి ఎడల దేవుని ప్రణాళిక ఏమయ్యిందో, దేవుని సంకల్పం ఏమయ్యిందో నిర్ధారించినవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్తల నోట ఉండే ప్రవచన వరం నీ బిడ్డల ఎడల దేవుని సంకల్పం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, నీ ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల దేవుని సంకల్పం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో నిర్ధారించేది ప్రవచనం. నీ మీదకు, నీ బిడ్డల మీదకు, నీ కుటుంబం మీదకు రాబోతున్న కీడును గ్రహించి దాని నుండి తప్పించుకునేటట్లు నిన్ను అలర్ట్ చేసేది ప్రవచనం. కానీ ప్రవచనం అంటే సోది కాకూడదు. సోదికి ఎగబడినట్లు ఎగబడకూడదు. దానికి అది దేవుని మాట. హల్లెలూయా. ప్రవచనం ఏం చేస్తుందో తెలుసా? క్షేమాభివృద్ధి హెచ్చరిక కలుగజేస్తుంది. మొట్టమొదటి కలుగజేసేది ఏంటి? హెచ్చరిక. జాగ్రత్త. మాకు ఎప్పుడు మంచి ప్రవచనం రాలేదండి. అసలు ప్రవచనమే హెచ్చరిక ఉంటుంది. ప్రవచనం చేసేదే హెచ్చరిక అని పౌలయ్య గారు రాశాడు కొరింథీ పత్రికలో. ప్రవచన వరము ఒకటి హెచ్చరికనిస్తుంది. రే బాబో జాగ్రత్త. ఒకసారి, 2 సార్లు, ఎప్పటికి 2 సార్లు అయిపోయింది. జాగ్రత్త. అట్టగే సింపుల్గా తీసుకొని వెళ్ళు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు. ఎలీషా ప్రవక్తకు సైతము సునేమురాలు తన కొరకు మేడ కట్టి, గదినిచ్చి, మంచమిచ్చి, కంచమిచ్చి, దీపస్తంభం ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సునేమురాలు విషయంలోనే జరగబోతున్న కీడును దైవజనుడైన ఎలీషాకు మరుగు చేసేశాడు. కొన్నిసార్లు నీ ఇంట్లో జరగబోయే కీడును దేవుడు మరుగు చేస్తాడు దైవ సేవకులకు తెలవకుండా. నువ్వు వెళ్ళటవాలి. ఎందుకంటే ఆడికి చెప్పడం మంచిది అనుకుంటాడు దేవుడు. కొన్నిసార్లు ఆడికి చెప్పబోతే మంచిది అనుకుంటాడు దేవుడు. ఆయనకు ఒక గది కట్టించింది, మంచం ఇచ్చింది, దీపస్తంభం పెట్టింది. ఆ ఊర్లో సువార్త చేయటానికి ఒక వేదిక అయ్యింది. ఆ ఇంటి మీద కీడు వస్తుందంటే ఈయన ఊరుకుంటాడా? ఈయన ఏదో కూడా చేసేస్తాడు అని చెప్పేసి దేవుడు బయలుపరచలేదు.
కొన్ని సందర్భాల్లో దేవుడు మరుగు చేస్తాడు. వాక్యం ద్వారానో, హెచ్చరిక ద్వారానో, ప్రవచనం ద్వారానో మాట్లాడతాడు. అదేంటో మరుగు చేస్తాడు. నువ్వు ఎలర్ట్ అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రవచనము హెచ్చరికనిస్తుంది, ఆదరణిస్తుంది సంఘానికి. ప్రవచనం నీకు జ్యోతిష్యం చెప్పేది కాదు, సంఘానికి క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ప్రవచనం నీకు ఆదరణ ఇస్తుంది, హెచ్చరికిస్తుంది. హెచ్చరిక, ఆదరణ, సంఘానికి క్షేమ. సంఘానికి మేలు చెయ్యనిదేది కూడా అది దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనము కాదు. అది సోది. నిజంగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక ప్రవచనం అయితే, ఒకటి నీకు హెచ్చరికిస్తుంది, రెండు ఆదరణిస్తుంది, మూడు సంఘానికి నీ ద్వారా మేలు చేస్తుంది, క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ఈ రోజున ప్రవచనాల పేరున సోది అంత సోదైపోయింది. మోసం అయిపోయిందండి. అందుకే దేవుడు ఇశ్రాయేలు పాలువులో సోది చెప్పించుకునేవాడికి, సోదిగాడికి ఏం శిక్ష చేశాడు దేవుడు?